సుప్రీంకోర్టు మరొక వ్యాఖ్య చేసింది. కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థకి ఈ కేసుని అప్పగించటంలో మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అని చెప్పి కేంద్రాన్ని అడిగింది. సో అంటే ఇది సిబిఐకి అప్పగించాలి అనేటువంటి థాట్ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నట్లుగా ఉంది. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ కనుక సిబిఐకి అప్పగించవచ్చు అని చెప్తే సిబిఐ చేతికి వెళ్ళే అవకాశం ఉందా, లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ లేదా రిటైర్డ్ జడ్జితో కానీ ఒక ప్రత్యేకమైన కమిటీ ఏర్పాటు చేసే అవకాశాలు ఉంటాయా? ఇప్పుడు సిట్ ఎందుకు ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం? సుప్రీంకోర్టులో ఎవరు పిటిషన్ వేసినా, సుబ్రహ్మణ్య స్వామి గారు ఒక పిటిషన్, సుబ్బారెడ్డి గారు ఒక పిటిషన్, ఇంకొక భక్తుడు ఒక పిటిషన్ వేశారు. ఆ పిటిషన్లో వాళ్ళని ఎవరైతే ప్రతివాదులో చేస్తారో వాళ్ళందరికీ నోటీసులు పంపిస్తారు. సుబ్బారెడ్డి గారి కేసులో బహుశా సిబిఐని అడిగినట్టున్నారు. సిబిఐని అడుగుతారు, దీనిపైన మీరు కేంద్ర ప్రభుత్వం అడుగుతారు, దీనిపైన మీ హోంశాఖను అడుగుతారు. మీరు చెప్పినట్టు స్వతంత్ర దాన్ని. సుబ్రహ్మణ్య స్వామి గారు 2 వద్దు సిట్టింగ్ జడ్జి అడుగుతున్నాడు, లేదా రిటైర్డ్ జడ్జి అడుగుతున్నాడు సుప్రీంకోర్టు. అది కూడా దానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపిస్తారు, దీనిపైన మీ అభిప్రాయం చెప్తున్నాం. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవసరం లేదు, ఆల్రెడీ అడిషనల్ డీజీ గారి నాయకత్వంలో సిట్ వేసామని చెప్పుకోవడం కోసం సిట్ వేసినారు. ఓకే, ఇంతకాలం ఏంది, ఇప్పుడు ఎందుకు వేసినారు, అవుట్ పోతుందేమని. ఇప్పుడు ఏం చేస్తుంది, ముఖ్యమంత్రి గారే ఆ ప్రకటన చేయడం వల్ల సుప్రీంకోర్టు విశ్వసించదు. యాజ్ అ చీఫ్ మినిస్టర్ ఒక నిర్ధారణకు వచ్చేసి ఆరోపణ చేసిన తర్వాత దానికి భిన్నంగా వస్తుందా, కింద అనుమానాలు వస్తాయి కదా. అందుకని నోటీసులు ఇవ్వడం సహజం. సిబిఐ కేంద్రానికి అడిగింది కాబట్టి సిబిఐకి ఇస్తారని అడగాలి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నోటీస్ ఇస్తారు. అవన్నీ తీసిన తర్వాత ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత వాళ్ళు స్వతంత్ర నిర్ణయం తీసుకుంటారు. సుబ్రహ్మణ్య స్వామి గారు 2 వద్దు అన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 ప్రభుత్వాలు, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, దాంట్లో తెలుగుదేశం పార్టీ ఉన్నారు. బీజేపీ కూడా ఎట్టబడితే ఆరోపణలు చేసింది. కాబట్టి సిబిఐ మీ పరిధిలో ఉందనే చర్చ రాకుండా ఉండాలంటే సుప్రీంకోర్టే కావాలని ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి అడుగుతాడు. మీరు అన్నట్టు 2 జరిగే అవకాశం, సిబిఐ ఆర్ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్టింగ్తో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే సార్, అయితే చివరిగా ఒక ప్రశ్న. రాజకీయాలకు కనీసం దేవుణ్ణైనా దూరంగా పెట్టండి అని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే నిర్ధారించకుండా ప్రజల అలాగే భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ వ్యాఖ్యలు కరెక్ట్ కాదని చెప్పింది. అంటే ఇంకా డైరెక్ట్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి చెప్పినట్లే అనుకోవాలి ఈ విషయంలో, ఎందుకంటే వ్యాఖ్యలు చేసింది ఆయనే కాబట్టి. మరి ఇది టీడీపీకి ఆత్మరక్షణలో పడేటువంటి పరిస్థితి అనుకోవచ్చా, ఇవి ఆరోపణలు నిజం కాకపోతే? లడ్డులు మొత్తం వ్యవహారంలో ఆత్మరక్షణ పడుతుంది. నిరూపించడానికి స్కోపే లేదు, జరుగున్నా నిరూపించలేరు, జరగదు, వ్యవస్థ బలంగా ఉంది అక్కడ. ఎందుకంటే చేప కానీ ఈ జంతువుల మాంసంతో వండినటువంటి నెయ్యి, ఆ కొవ్వు పదార్థం వాడితే స్మెల్ వచ్చేస్తుంది. అక్కడ 100 మంది బ్రాహ్మణులు, వైశాఖన బ్రాహ్మణులు నిష్ఠతో లడ్డూలు చేస్తుంటారు. టీటీడీఓకి రాజకీయాల్లో ఒత్తిడి చేయొచ్చు, ఆఫీసర్ ఒకడు అమ్ముడు పోవచ్చు, కానీ 100 మంది బ్రాహ్మణులు, వైష్ణవ బ్రాహ్మణులు అక్కడ ఉత్పత్తి చేస్తున్నారు. కొన్ని 100 మంది ఆ ట్రైలు దోసుకుంటూ అక్కడ ఉన్నారు. వారు ఊరుకోకుండా వాసన రాదా? వచ్చేసిన తర్వాత ఇలాంటి జర్నలిస్టులు చెప్పారా? సీఎం చిట్టుకంటేనే తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తి మీద ప్రేమతో, కొంతమంది స్వార్థంతో చేస్తారు, కొంతమంది ఇది అన్యాయం అయిపోతుందని చేయరా? ఎందుకు చెప్పలేదు? మీలాంటి జర్నలిస్టులు కనుక్కుంటారు కదా. ఈ 5 ఏళ్ళు రాలేదు, మనకు కూడా వాసన వచ్చేస్తుంది కదా. అందులో ఒక కిలోన 1/2 కిలోన రోజుకి 15,000 కిలోలు 4 మోడల్ తిరుగుతా అంటే ఆ లడ్లు వాసన వస్తుంది మనకి ఎవరికి. నేనైతే చాలాసార్లు వెళ్ళినా ఈ 5 ఏళ్ళు, నేను ఇప్పుడు నిన్నటి వరకు కూడా నాకు అలాంటి స్మెల్ అయితే రాలేదు. అటు జరిగే అవకాశం లేదు. ఫస్ట్ పాయింట్, 100% జరిగే అవకాశం లేదు. జరుగున్నా మీరు నిరూపించలేరు, ఎందుకంటే మీరే టెస్ట్ చేయాలి. కాబట్టి ఇంత బేస్లెస్ విషయం ఎత్తుకున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఓవరాల్గా ఈ విషయంలో ఆత్మరక్షణలో పడినట్టే. అది ఎంత ఆత్మరక్షణ అనేది ఇంక సుప్రీంకోర్టు తీసుకోబోయే చర్యలు, జరిగే విచారణ, వచ్చే ఫలితాలు బట్టి ఆధారం. ఓకే, థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు. ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.